నమస్తే అక్క. నమస్తే రేఖ. అక్క, వస్తాడు కేసీఆర్, వచ్చిండు కేసీఆర్, కాసుకో బిడ్డ రేవంత్, అయిపోయింది ఇక నీ కథ ఒడిచినట్టే అని చెప్పేసి మాట్లాడింది. కానీ అసెంబ్లీలో కేసీఆర్ తో సహా మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎవరు మాట్లాడలేదు. ఈ దానికే ఎందుకు ఇంత సోప్ టాప్ చేసిండ్రు, ఎందుకు ఇంతగానో హడావిడి చేసిండ్రు, ఏమైనా మాట్లాడతాడు కావచ్చు అని చాలా మంది అనుకున్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడలేదు. ఏం చెప్తావు అక్క? మీరు బాపు అని పిలుస్తుండ్రు కదా కేసీఆర్, దాని మీద చాలా మంది చాలా విధాలుగా కామెంట్ చేస్తా ఉన్నారు. అంటే పలకకూడని మాటలలో కూడా కొంతమంది కామెంట్లు చేస్తాండ్రు. ఆస్తి కోసం అని ఒకళ్ళు, మీకు నొప్పి అయితే నోరు మూసుకొని సపరేట్ ఉండాలి. రేపు రాబో రైట్, బాపు అనే పదంతో పాటు ఇంకా కొన్ని ప్రేమ తపన అని మీరు అంటున్నారు. కానీ పైసలకు పనిచేస్తుంది పావని గౌడ్. ఇప్పటి వరకు 3 లక్షల ఇంకొకటి వీళ్ళు కార్. దీంతో పాటు ఇంకొక ముచ్చట, ఉద్యమంలో లేనే లేవు అసలు, ఈ ఉద్యమ నాయకురాలుగా ఈ బిల్డప్ ఏంది, పోజ్ లేదు. ఇగో నేనున్నానా లేనని పూర్తిగా 2 ఏళ్ళు కంప్లీట్ అయింది. 3వ సంవత్సరంలో అడుగు పెట్టింది డిసెంబర్ 9 తారీఖు నాడికి. ఏం చెప్తా? ఎగవేతలు, కూల్చివేతలని మీరు అంటున్నారు. కానీ తెల్లారలేస్తే ఏదైతే రంగనాథ్కు నోటీసులు వస్తే లేకపోతే హైకోర్టు హాజరుపడమంటది, దాని తెల్లారే 30 కోట్ల ఆస్తి కాపాడిన రంగనాథ్, 300 కోట్ల ఆస్తి కాపాడిన రంగనాథ్ అని పేపర్లలో వస్తుంది. కూల్చివేతలుగా చూడొచ్చా, ఆస్తులు కాపాడిన రంగనాథ్గా చూడొచ్చా? దాదాపు 1 సంవత్సరం కింద నుంచి మేడిగడ్డను బ్లాస్ట్ చేసిండ్రు అనే ముచ్చట బయటకు వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఎప్పుడు మొదలైంది? అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగాలని. అంటే గ్రహించడానికి 1.5 ఇయర్ పట్టిందా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు? పోవాల్సిందంతా పోయింది ప్రజలలోకి. అవినీతి చేసిండ్రు 1,00,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో మాట్లాడడం వల్లనే వీళ్ళు ఎంతో కొంత ఓటు బ్యాంకు పోయింది బీఆర్ఎస్ పార్టీకి. మీకు 1.5 ఇయర్ పట్టిందాక ఇది అసలు ఎడ్డి సన్నాసులు. ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే అధికార పార్టీ మీద పోరాటం చేసేదని మీరు అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను సరిగ్గా పోషించలేకపోతున్నదని కొంతమంది ఆరోపణ. రైట్, కొత్త పాలసీలు తీసుకొస్తుండు, కొత్త కథలు, కొత్త లెక్కలు. ఈ చలాన్లు ఆటో డిడక్షన్ పెడతాడట కదా. పాలన చేయరా సన్నాసోడా అంటే అందరికీ నమస్తే నుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తానే ఉన్నాం. అన్ని చేస్తాం, అన్ని అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2 ఏళ్ల పొద్దయింది. బీఆర్ఎస్ కంటే మేమే మంచిగా చేస్తున్నాం, ప్రజాపాలన కొనసాగిస్తున్నాం అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు, ఇదేం పాలన, ఈ పాలన గత్తర్రాను, అడ్డమైన పాలన అందిస్తాను, ప్రజలు ఆగమైతుర్రు అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు. ఇగో ఈ అంశాలన్నీ రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, రేవంత్ రెడ్డి పదజాలం కావచ్చు, ఇంకా కొన్ని అంశాలు కావచ్చు. ఈ అంశాలన్నీ మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్, బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ ఉన్నారు. అక్కకు వెల్కమ్ చేద్దాం, ఈ ముచ్చట్లన్నీ మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రేఖ. జై తెలంగాణ. జై తెలంగాణ, జై బాపు కేసీఆర్. ఎట్లున్నారు అక్క? బాగున్నాం అక్క. అసెంబ్లీ సమావేశాలు మొదలైన అనగానే వస్తాడు కేసీఆర్, వచ్చిండు కేసీఆర్, కాసుకో బిడ్డ రేవంత్, అయిపోయింది ఇక నీ కథ ఒడిచినట్టే అని చెప్పేసి మాట్లాడిండ్రు. కానీ అసెంబ్లీలో కేసీఆర్తో సహా మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎవరు మాట్లాడలే. గీదానికే ఎందుకు ఇంత సోప్ టాప్ చేసిండ్రు, ఎందుకు ఇంతగానో హడావిడి చేసిండ్రు, ఏమైనా మాట్లాడతాడు కావచ్చు అని చాలా మంది అనుకున్నారు. ప్రెస్ మీట్లో మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడలేదు. ఏం చెప్తావు అక్క? ఇప్పుడు కేసీఆర్ గారు రాలేదు అంటున్నారు కదా. వచ్చి కేసీఆర్ గారు 1.5 గంట సేపు ఏం చెప్పాలి, తెలంగాణ ప్రజలు ఎట్లా ఆగమవుతున్నారు, తెలంగాణ ఏ విధంగా ఆగం చేస్తున్నాడో ప్రజలకు కొట్టినట్టుగా మీడియా ముందు చెప్పడం జరిగింది. ఆ మీడియా ప్రతి ఒక్కరు, ఆ సమావేశం ప్రతి ఒక్కరు ప్రజలు వినడం కూడా జరిగింది. నీళ్ల విషయం కానివ్వండి, కాంగ్రెస్ మోసాల విషయం కానివ్వండి, ఈ 2 ఏళ్ల పొద్దు అన్నారు కదా, 2 ఏళ్లు పొద్దు గూకింది ఆల్రెడీ. మళ్ళా కొత్త పొద్దు 3 ఏళ్ల పొద్దు కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ 3 ఏళ్ల పొద్దులో కూడా రేవంత్ రెడ్డి 420 హామీలు
6 గ్యారంటీలు బూడెల పోసిన పన్నీర్ లెక్కనే ఉన్నాయి తప్ప ఇంకెక్కడ లేవనేసి చెప్పిండు. ఒక్కొక్కటి అమలు చేసుకుంటా పోతున్నాం అని అంటుండ్రు కదా అక్క. ఒక్కొక్కటి ఏ విధంగా అమలు చేసిర్రు, ఎక్కడ అమలు చేసిర్రు, ఎవరికి అమలు చేసిండ్రు? రైతు భరోసా ఇచ్చిండ్రా? 3 పంటలకు ఎగ్గొట్టిండ్రు. ఏదో ఎలక్షన్ టైంలోనే భరోసా అదే బంధు పేరుతోటి ఆ బందే ఇస్తున్నారు తప్ప కేసీఆర్ గారు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తులిచి సెప్టెంబర్ అక్టోబర్లా పంపులు ఆన్ చేసి చెరువులల్లా నీళ్లు నింపేటోళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటైనే? ఆ నీళ్లు నింపుడు లేదు, నీళ్లను బంద్ చేసిండు. రైతులకు నాట్లేసేటప్పుడు నాట్లు వేయక ముందే దున్నుడుకుళ్ళ కోసం వేసే రైతు బంధు పైసలను ఇప్పటి వరకు నాటేసి వరి ఎదుగుతుంటే కూడా కల్వకొచ్చినా కూడా ఇప్పటి వరకు రైతు బంధు పైసలు ఇస్తలేరు. రైతుల కోసం కొత్త యాప్లను తీసుకొస్తున్నాడు, రైతుల కోసం శాటిలైట్ సర్వేలను తీసుకొస్తున్నాడు. అప్పుడు అధికారంలోకి రాకముందు కేసీఆర్ 2 పంటలకేస్తాడు, నేను మోతవారిని 3 పంటలకేస్తా అని అన్నాడు. మరి మోతవారి మొద్దువారిపోయిందా? ఏమైపోయిండు? 2 పంటలు లేదు, 1 పంట లేదు, ఏది కూడా చక్కగిస్తలేడు. యూరియా కష్టాలు తీసుకొచ్చిండు. రైతులు 10 ఏళ్లల్లా యూరియా కోసం ఎక్కడన్నా లైన్లో నిలబడ్డరా? కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో అన్నకు డబ్బులు ఇస్తే యూరియా ఫర్టిలైజర్ షాపుల దగ్గరికి పోయి యూరియా బస్తాలు తీసుకొని పొలం కాడేసేటోళ్ళు. ఆ పరిస్థితి ఇప్పుడు కనబడుతుందా? యూరియా కోసం యాపులు, రైతు బంధు అదే రైతు భరోసా కోసం మళ్ళోసారి జిరాక్స్ సెంటర్లల్లా, మళ్ళోసారి అక్కడెక్కడికో పోయి ఎంఆర్ఓ దగ్గర అప్లికేషన్లు పెట్టుకున్నాడు. ఏంది తెలంగాణ ఆగమైపోతుంది. 2 ఏళ్ల పొద్దులా ఎంత అస్తావ్యస్తం చేయన్నో, ఎంత దిగజార్చాలనో తెలంగాణను ఆ విధంగా దిగజార్చేసిండు రేవంత్ రెడ్డి అనేట. ఇప్పుడు ఆగం కావడానికి అప్పుడు కేసీఆర్ కారణం అంటుండు కదా. అప్పుడు మరి ఆగం కాలేదు ఎందుకు? అప్పుడు ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు వచ్చింది, రైతు చనిపోతే రైతు బీమా వచ్చింది, పంటలకు కావాల్సినన్ని ఎరువులు వచ్చినాయి, ఇంట్లో కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, పేద బిడ్డలకు ప్రెగ్నెంట్ అయితే కూడా కేసీఆర్ గారి కిట్ వచ్చింది, దళిత బంధు వచ్చింది, బీసీ బంధు వచ్చింది, ప్రతి ఒక్క బంద్ వచ్చింది. ఇప్పుడు బంధువులన్నీ బంద్ అయిపోయి 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరి బంధిస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఓన్లీ ఢిల్లీ వాళ్ళకు బంధు పంపుతున్నాడు, కప్పం కడుతున్నాడు తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణ మన నీళ్లు మనకే, మన నిధులు మనకే, మన నియామకాలు మనకే అనేసి కేసీఆర్ గారు ఏదైతే ట్యాగ్ లైన్ వేసుకున్నాడో ఆ ట్యాగ్ లైన్ మీదనే పనిచేసిండు. నీళ్ల కోసము 6 బ్యారేజీలను కట్టిండు గోదావరి సాక్షిగా, మన నీళ్లు మనకి ఇవ్వాలనేసి. నిధుల కోసము మన నిధులను మనకే ఏ రాత్రి ఏ పొద్దున ఏ ట్యాక్స్ వస్తుందో ఆ ట్యాక్స్లన్నీ జమ చేసి రైతు బంద్ వేయన్నా, లేకపోతే పెన్షన్స్ వేయన్నా, లేకపోతే ఇంకేమేయాలన్నా అనేది లెక్కలు చూసిండు. కానీ రేవంత్ రెడ్డి ఏం లెక్కలు చూస్తాడు? విమానం ఎక్కన్నా, ఢిల్లీకి పోయి కప్పం కట్టన్నా, నా సీటు కాపాడుకోవన్నా అనేది చూస్తాడు, అంతే తప్ప ఏం లేదు. అయితే కేసీఆర్ అట్లా ఆలోచన చేసి అందించిన ఫలాలకు ఆధారాలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి కప్పం కడతాడు, ఢిల్లీకి మూటలు మోసుకపోతాడు అనడానికి ఏం ఆధారాలు ఉన్నాయి? ఆయన సీటు ఇంకా ఊడిపోకపోవడమే ఆధారం, అంతే తప్ప ఏం లేదు. కాంగ్రెస్ అనేది సంవత్సరానికో 2 సంవత్సరాలకో ముఖ్యమంత్రులను మారుస్తుంది. ఇప్పటి వరకు కూడా మారుస్తలేరు అనంటే, తెలంగాణ ఆగమైపోతున్నా చూస్తున్నారు అనంటే ఓన్లీ వాళ్ళ కప్పం గట్టిగా అందుతుంది కాబట్టి, అంతే తప్ప. కర్ణాటకలో సిద్ధరామయ్యని సీట్ ఎక్కిచ్చినప్పుడు అప్పుడే ఒప్పందం చేసిండ్రు 2 ఏళ్లకు మారుస్తారు అని. కానీ ఒప్పందం చేసిన అక్కడనే మారవలేదు, కానీ ఇక్కడ ఎట్లా మారుస్తారు? ఎందుకు మారవారు? రేవంత్ రెడ్డి కప్పం గట్టనారు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పినట్టు ఇనన్నాడు, మొత్తం మారుస్తారు. అయినా కూడా రాహుల్ గాంధీని ముద్దపప్పునే వేస్తాడు రేవంత్ రెడ్డి అనేటైనే. ఇక్కడ తెలంగాణ అస్తావ్యస్తం చేసేసి తెలంగాణలో కాంగ్రెస్ పాలన గిట్లున్నది అని చెప్పేసి ప్రతి రాష్ట్రంలో కూడా వీళ్ళ డిపాజిట్ కూడా గల్లంత అయ్యే పరిస్థితిని తీసుకొస్తున్నాడు. వాళ్లకు చెప్పుకోవడానికి చరిత్ర లేకుండా రాబోయే రోజులల్లా చేస్తాడు, ఆల్రెడీ చేస్తున్నాడు. రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నందుకే కదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు అది కట్టేసి వేలాడదీసిండు. ఆ ముద్దపప్పు అన్నదే రేవంత్ రెడ్డి కదా. ఆ ముద్దపప్పు అన్న రేవంత్ రెడ్డినే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి సీట్ ఎక్కించింది కదా. బలిదేవత అనే బిరుదిచ్చిన సోనియా గాంధీ ఆ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చేసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండబెట్టింది కదా. కాంగ్రెస్ వాళ్ళకి పైసలు కావాలి, వాళ్ళ పార్టీ నడవాలంటే తెలంగాణ దిక్కు ఒకటే కనబడుతుంది. పైసలు ఉన్నన్నాళ్ళు, పైసలు ఇచ్చినన్నాళ్ళు ఆయన సీటుకి ఏ డోకా ఉండదు. మీరు బాపు అని పిలుస్తుండ్రు కదా కేసీఆర్ ను, దాని మీద చాలా విధాలుగా కామెంట్ చేస్తా ఉన్నారు. అంటే పలకకూడని మాటలలో కూడా కొంతమంది కామెంట్లు చేస్తాండ్రు. ఆస్తి కోసం అని ఒకళ్ళు, ఇంకా మరి ఏం చేసిండు కేసీఆర్ ఇంకొకరు, ఇట్లా చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు.
అసలు బాపు కేసీఆర్ అని పిలవడానికి కారణం ఏంది? అట్లా మాట్లాడేటోళ్ళకు మీ సమాధానం ఏంది? ఇప్పుడు చిల్లరగాళ్ళు, చిల్లర మొహాలు, చిల్లర వ్యాఖ్యలు ఏ దాంట్లో కూడా ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది గాంధీజీనే అంటారు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిర్రు అని చెప్పారు. తెలంగాణకు స్వతంత్రం తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు కాబట్టి బాపు కేసీఆర్ అని నేను పిలుచుకుంటాను. నేను పిలిచే పిలుపులో నాకు మంచిగానే కనబడుతుంది. మీకు నొప్పి అయితే నోరు మూసుకొని సపరేట్ ఉండాలి. రేపు రాబోయే రోజులల్లా అందరూ ప్రతి ఒక్కరు కూడా బాపు కేసీఆర్ అనే పిలవబోతున్నారు. ఆయన తెలంగాణ తీసుకొచ్చిన గాంధీ, ఆయన తెలంగాణ కోసం ఆయన ప్రాణాలు త్యాగం చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చిండు కాబట్టి ఆయనను బాపానే పిలుస్తా. ఎవడెన్ని చేసినా కూడా బాపానే పిలవడం మాన అందరితోటి కూడా పిలిపిస్తా. కానీ ఏదో ఒక మూలకి ఇంత బాధ ఉంటది కదా అక్క, ఇటువంటి కామెంట్లు చూసినప్పుడు ఏం చెప్తావు? ఇగో ఒక యజ్ఞం లాగా ఒక పోరాటాన్ని ముందట పెట్టుకున్నా నేను. తెలంగాణ రావడము ఒక పోరాటం తోటే వచ్చింది, యుద్ధం తోటే వచ్చింది. వచ్చిన తెలంగాణను కాపాడడము 9.5 ఏళ్లల్లా బాపు కేసీఆర్ గారు చూపించిండు. ఈ 2 ఏళ్ల నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆగం చేస్తున్నాడో ఆ ఆగాన్ని చూపించే పనులున్నా నేను. తెలంగాణ ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రాంతం బాగుండాలి అనే తపనతోటి నేను చేస్తున్నా. నా ప్రాంతం మీద, నా ప్రజల మీద ప్రేమున్నన్నాళ్ళు వీళ్ళు వేసే చిల్లర పోస్టులు నన్నేం చెయ్యే. ఒక్కొక్కసారి అట్లా చీమ చిటుక్కుమన్నట్టుగా అనిపిస్తది కావచ్చు, కానీ అన్ని కొట్టుకపోతాయి. రైట్. బాపు అనే పదంతో పాటు ఇంకా కొన్ని ప్రేమ తపన అని మీరు అంటున్నారు, కానీ పైసలకు పనిచేస్తుంది పావని గౌడ్. ఏం చెప్తారు? నిరూపిస్తే పావని గౌడ్ రాజకీయాల నుంచెల్లే బాపు ఆనవాళ్ళను చూపెట్టే పనినే బంద్ చేస్తుంది. ఓకేనా? ఇప్పటి వరకు 3 లక్షల జీతమా, 30,000 జీతమా, 50,000 జీతమా అనే కూసే కుక్కలు చాలా కూస్తూనే ఉన్నాయి. ఇంకొకటి విల్లా ఇచ్చిండ్రు, కార్లు ఇచ్చిండ్రు, అది ఇది అని చెప్తున్నాయి. నేను ఏం చేస్తున్నా, నేను ఎక్కడ పైసలు తీసుకొస్తున్నా, నా పొలం అమ్ముకుంటున్నానా, లేకపోతే నా ఫ్లాట్ అమ్ముకుంటున్నానా, నా బంగారం అమ్ముకుంటున్నా చేస్తున్నానా అనేది రేపు రాబోయే రోజులలో వాళ్ళే తెలుసుకుంటారు. దీంతో పాటు ఇంకొక ముచ్చట, ఉద్యమంలో లేనే లేవు అసలు ఈ ఉద్యమ నాయకురాలుగా ఈ బిల్డప్ ఏంది, పోజులేంది? అసలు ఉద్యమం జరుగుతున్నప్పుడు 2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. 2001 నుంచి మా నాన్న ఉద్యమ నాయకుడు వెంటనే కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి, కేసీఆర్ గారి వెనుకనే నడిచిండు 2009 వరకు కూడా. సకల జనులను, సంబంధ వర్గాలను ఏకం చేసి రోడ్ల మీదికి తీసుకొచ్చిర్రు కేసీఆర్ గారు. రోడ్ల మీదికి రానోళ్ళు ఎవరంటే కడుపులున్న బిడ్డ తప్ప ఆ కడుపును మోసే తల్లి కూడా పోయి రోడ్డు మీదికి పోయి నాకు తెలంగాణ రావాలి, నా బిడ్డలు బాగుపడతారు అని అన్నారు. ఇక నేను లేను అనేటోళ్లకు ఇగో నేనున్ననా లేనని ఫోటో చూడాలి. నేను లేను అనేటోళ్ళు మా ఊరికి వచ్చి అడగాలి. ఇక్కడ ఈటల రాజేందర్ గారు 2009లో మా కాలేజ్కి వచ్చి మా కాలేజ్ వీళ్ళందరినీ కూర్చుండబెట్టి మాకు తెలంగాణ ఆవశ్యకతను, తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది, తెలంగాణ పోరాటం ఏ విధంగా చేద్దాం అనేసి ఇగో రోడ్ల మీద కూర్చుండబెట్టి మాకు చెప్తున్నారు. ఈటల రాజేందర్ గారిని అడిగితే పావని గౌడ్ ఉద్యమంలో ఎక్కడున్నది అని తెలిసిపోతుంది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారిని అడిగితే పావని గౌడ్ ఉద్యమంలో ఎక్కడున్నది అని తెలిసిపోతుంది. వినోద్ కుమార్ గారిని అడిగితే పావని గౌడ్ ఉద్యమంలో ఉన్నదా లేదా అని తెలిసిపోతుంది. వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇస్తా, వాళ్ళని ఒకసారి అడగమని చెప్పండి. నేను ఉద్యమంలో 2009లో పింక్ కలర్ స్కూటీ స్ట్రీక్ మా అమ్మ కొనిస్తే ఆ బండికి వెనకాల జై తెలంగాణ అని రాసిన. సాక్షి పేపర్లా నేనేసిన ముగ్గు ఏదైతే మా ఊర్లో హనుమంతుని గుడి ఉంటదో ఆ గుడి ముందట సాక్షి తిరుపతి రెడ్డి, ఇప్పుడు వేరే పేపర్లో వేస్తున్నాడు, మా ఊరే ఆయనే, సురుకొంటి తిరుపతి రెడ్డి అనే జర్నలిస్ట్. నేను ముగ్గేసి, రథం ముగ్గేసి జై తెలంగాణ అనేది రాసింది, ఒక ఆర్టికల్ కూడా వేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో ఒక 20-30 మంది దళిత సోదరులు అందరినీ తీసుకొని కేసీఆర్ గారి మీద అరెస్ట్ చేస్తుంటే రోడ్డు మీద పోయి బైఠాయించినాము. దాంట్లో మహేష్ ఉన్నాడు, ఆ కాంగ్రెస్ లో ఉండే శ్రీనివాస్ ఉంటాడు, చాలా మంది ఉంటారు. వాళ్ళందరు పోయి మేము కూర్చున్నప్పుడు ఈనాడు మహేష్ అనేటైనే మా మీద ఆర్టికల్ రాయడం కూడా జరిగింది. వీళ్ళందరికీ అడిగితే పావని గౌడ్ ఎక్కడున్నదని తెలిసిపోతుంది కదా. తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి. అప్పుడు ఉద్యమంలో ఉన్నమా లేమా అనేది కాదు, ఇప్పటి తెలంగాణను ఏ విధంగా కాపాడదాం, కేసీఆర్ గారి ఆనవాళ్లను ఏ విధంగా చూపుదాము, రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఏ విధంగా ఎండగడదాం అన్నదే నా మోటో. రైట్. రేవంత్ రెడ్డి వైఫల్యాల విషయానికి వస్తే ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఏం చెప్తావక్క? అంటే 1 ఇయర్కి చెప్పుకున్నాం, 16 నెలలకు చెప్పుకున్నాం, 20 నెలలకు చెప్పుకున్నాం, పూర్తిగా 2 ఏళ్ళు కంప్లీట్ అయింది, 3వ సంవత్సరంలో అడుగు పెట్టింది డిసెంబర్ 9 తారీఖు నాడికి. ఏం చెప్తావా? విజయవంతంగా మన నీటి హక్కులను ఆత్మహత్య చేసేస్తున్నాడు, ఎగవేతలు చేసేసిండు.
మన చెక్ డ్యాంలను కూల్చేసిండు, ఇసుకాసురులను మేపుతున్నాడు, అంతే తప్ప ఏం లేదు. ఎగవేతలు, కూల్చివేతలు, అంతే తప్ప ఈ 2 ఏళ్ల పొద్దు గూకినాక పొద్దైన తర్వాత రేపు రాబోయే రోజులలో కూడా ఆయన చేసేది ఏం లేదు. కూల్చివేతలని మీరంటుండ్రు, కానీ తెల్లారలేస్తే ఏదైతే రంగనాథ్కు నోటీసులు వస్తే లేకపోతే హైకోర్టు హాజరుపడమంటది, దాని తెల్లారే 30 కోట్ల ఆస్తి కాపాడిన రంగనాథ్, 300 కోట్ల ఆస్తి కాపాడిన రంగనాథ్ అని పేపర్లలో వస్తుంది. కూల్చివేతలుగా చూడొచ్చా, ఆస్తులు కాపాడిన రంగనాథ్గా చూడొచ్చా? ఆస్తులు ఎక్కడ కాపాడుతున్నాడో ఒకసారి వాళ్ళని అడగండి. పేదోళ్ళ ఆస్తులు కూల్చేసి గవర్నమెంట్ ఆస్తులు అని చెప్పుకుంటున్నారా? మరి పెద్ద పెద్ద బడాబాబుల ఆస్తులు ఎందుకు కూల్చుతలేరండి? పేదోళ్ళకు ఒక లెక్క, పెద్దోళ్ళకు ఒక లెక్క ఉన్నది. ఇప్పుడు మూసీలా సుందరీకరణ, మూసీ ప్రక్షాళన పేరుతోటి పేదోనిళ్ళు కూలినాయి గాని ఎవరన్నా బడాబాబుల బడా కాంట్రాక్టర్ల ఇల్లులు కూలినాయండి? ఒక నాగార్జున పేరు చెప్పి నాగార్జున రోడ్డు మీదకి వచ్చిండు ఎక్కడన్నా? పేదోళ్ళు ఇల్లు కూలిస్తే పేదోళ్ళు ఇల్లు రోడ్ల మీదకి వచ్చిర్రు. వాళ్ళ పుస్తకాలు కానివ్వండి, పిల్లలకు కనీస వస్తువులు లేకుండా ఒక్కొక్క ప్రెగ్నెంట్ లేడీ బయటకు వచ్చి ఎడవడం జరుగుతుంది. కూల్చివేతలు అంటే ఓన్లీ ఇక్కడున్న కూల్చివేతలనే చూస్తాండ్రు. మన తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణకే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును కూడా మేడిగడ్డ దగ్గర పిల్లర్ను కూర్చే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు ముందే, ఎలక్షన్ అధికారంలోకి రావడానికి. తర్వాత అదే తంతును కంటిన్యూ చేస్తున్నాడు చెక్ డ్యాంలు కూల్చడంలో. దాదాపు 1 సంవత్సరం కింద నుంచి మేడిగడ్డను బ్లాస్ట్ చేసిండ్రు అనే ముచ్చట బయటకు వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఎప్పుడు మొదలైంది? అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగాలనే. అంటే గ్రహించడానికి 1.5 year పట్టిందా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు? పోవాల్సిందంతా పోయింది ప్రజలలోకి. అవినీతి చేసిండ్రు 1,00,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో మాట్లాడడం వల్లనే వీళ్ళు ఎంతో కొంత ఓటు బ్యాంకు పోయింది బీఆర్ఎస్ పార్టీకి. మీకు 1.5 year పట్టిందాక ఇది అసలు ప్రాజెక్ట్ కి ఎంత వ్యయం జరిగింది? 90,000 కోట్ల ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్ల అవినీతి ఏ విధంగా జరుగుతుంది? ఎడ్డి సన్నాసులు ఆరోపణలు వేసిర్రు. నిరూపించిండ్రా ఇప్పటి వరకైనా? బీజేపీ అధికారంలో ఉన్నది, ఆ బీజేపీ అన్న నిరూపించిందా ఇప్పటి వరకు? కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని మొరిగిన సన్నాసులు ఇప్పటి వరకు నిరూపించిండ్రా? అయితే నిజము ఊరేగకపోతే బయట అబద్ధమే ఊరేగి నిజాన్ని ఆత్మహత్య చేస్తుంది, మొత్తం నిజాన్నే లేకుండా చేస్తుంది అంటారు కదా, అదే జరిగింది. చేసింది చెప్పుకోలేకపోయినాం, ఇచ్చింది చెప్పుకోలేకపోయినాం. కేసీఆర్ గారికి అలవాటు ఏంటంటే చేసింది 3వ కంటికి కూడా తెలియద్దు అనే ఉద్దేశం ఆయనకు. కానీ మన అభివృద్ధిని, మన పాలనను చూసి జనాలు ఓట్లేస్తారు అనుకున్నారు. కానీ ఏమైందంటే దీంట్లో అబద్ధం రాజ్యమేలి నిజాన్ని బొందబెట్టింది. అంతే తప్ప ప్రజలు ఇప్పటికీ తెలుసుకున్నారు, మేడిగడ్డను కూల్చింది నిజమే అని తెలుసుకున్నారు, ఇప్పుడు చెక్ డ్యాంలను కూలుస్తున్నది నిజమే అని తెలుసుకుంటున్నారు, తెలంగాణ అస్తిత్వం మీదనే దెబ్బతీస్తున్నారు అనేసి తెలుసుకున్నారు. మీరు పోయినరు కదా అడవి సోమడిపల్లి, ఇటు పోతే తనుగుల చెక్ డ్యామ్, ఆడ వాతావరణం ఎట్లా కనిపించింది మీకు? ఆడ చూస్తే జిలేటిన్ స్టిక్స్ అవి ఉంటాయి చూడండి, అంటే నీటికి ప్రవాహంతో కొట్టుకోపోవాలి అటు సైడ్, కానీ అక్కడ బాంబులు పెట్టి ఇటు సైడ్ పడ్డాయి అవన్నీ బండలు వచ్చేసి. ఆ చెక్ డ్యామ్ కు ఉంటాయి కదా సిమెంట్ బ్రిక్స్ కానివ్వండి, పిల్లర్స్ కి, అవన్నీ ఇటు పడ్డాయి. అంటే అది కూల్చేయడమే. అక్కడ కొంతమంది చెప్పడం కూడా జరిగింది, రైతులకు కేసీఆర్ గారు నీళ్ళు ఇయ్యాలనేసి భూగర్భ జలాలు పెరగడానికి చెక్ డ్యాంలను కట్టిస్తే రేవంత్ రెడ్డి ఇసుక కోసమే వాళ్ళ ఇసుకాసురులతోటి కలిసి ఇలాంటివి కూల్చేస్తున్నారు, ఇసుకను దవ్వుకుంటున్నారు, పైసలు దండుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇంకొకటి, ఇసుకకు అది తెలంగాణలో నీళ్లు తీసుకురావడానికి మిషన్లు తీసుకొచ్చిండు బాపు కేసీఆర్ గాని, వీళ్ళు నీళ్లున్నా కూడా ఇసుక ఏ విధంగా తీయాలో మిషన్లు తీసుకొచ్చి తవ్వుకుంటారు. అంత అదైపోయిండ్రు. సర్పంచ్ ఎన్నికలు అయినాయి, మాకే ఎక్కువ వచ్చినాయని కాంగ్రెస్ వాళ్ళు, లేదు అధికార పార్టీ మీద మేమే మంచి గెలిచిన, మార్పు మొదలైంది ప్రజలలో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మీరు దాదాపు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఏ విధంగా తీసుకున్నది? అంటే సర్పంచ్ ఎన్నికలల్లో గుర్తులు ఉండవు, గుర్తులేని ఎన్నికలల్లనే చాలా మంది మా అభ్యర్థులు గెలవడం జరిగింది. గెలిచిన అభ్యర్థులను కూడా మా దగ్గరనే గెలిచిండ్రు, మా వాళ్ళే అని వీళ్ళు చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రేపు రాబోయే రోజులల్లా మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలల్లో కానివ్వండి, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి బొంద పెడతారు రేపు. పక్క
రైట్, అభివృద్ధి కుంటుపడుతుంది. మున్సిపల్ ఎన్నికలలో మీరు గనక బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీని ఎంచుకోకపోతే అని చెప్పేసి ఇప్పటి నుంచి హెచ్చరికలు జారీ అభివృద్ధి అంటే ఏంటండి? అభివృద్ధి అంటే ఏంటి? ఏం అభివృద్ధి? వచ్చేటివి కూడా రావంటారు. అంటే ఏమొచ్చినాయి గనక జనాలకు? మహిళలకు 2500 పెన్షన్ వచ్చిందా? ఆడబిడ్డలకు తులం బంగారం వచ్చిందా ఆగిపోవడానికి? లేకపోతే కేసీఆర్ కిట్ వచ్చిందా? న్యూట్రిషన్ కిట్ వచ్చిందా? దళిత బంద్ వచ్చిందా? బీసీ బంద్ వచ్చిందా? లేకపోతే ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఒంటరి మహిళకు కూడా పెన్షన్లు తీసుకొచ్చినాయి ఆగిపోయినాయా? ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇచ్చిండ్రా? వాళ్ళు ఏమన్నా ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఆడబిడ్డకు కేసీఆర్ గారు వితంతువులైతే 2000 పెన్షన్లు ఎత్తే 4000 పెన్షన్లు ఇస్తా అన్నోడు ఇచ్చిండా? ఇయ్యాలంటే ఏం చేయాలి? వాడికి గుర్తుకు రావాలంటే ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ కోటేయాలి. ప్రతిపక్షం గట్టిగానే ఉంటేనే కదా అధికారం పక్షం మీద ఫైటింగ్ చేస్తారు. రేపు మా జెడ్పీటీసీలు కానివ్వండి, మా కౌన్సిలర్లు కానివ్వండి, ఏమైంది రేవంత్ రెడ్డి అని అడగగలుగుతారు. వాడు ఏమి ఇయ్యడు. జనాలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పని ఖతమైంది. కల్లాసు, వాడు ఇచ్చే పరిస్థితిలో లేడు. ఇచ్చేటి పైసలు కూడా ఢిల్లీకి కప్పం కడుతున్నాడు అని అర్థమైపోయింది. ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే అధికార పార్టీ మీద పోరాటం చేసేదని మీరు అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను సరిగ్గా పోషించలేకపోతున్నదని కొంతమంది ఆరోపణ. ఎక్కడ పోషించలేకపోయినామో? గురుకుల విద్యార్థులు చనిపోతుంటే పిట్టల్లాగా రాలిపోతుంటే పోషించలేకపోయినామా? లేకపోతే చేనేత అన్నతులు చనిపోతుంటే పోషించలేకపోయినామా? లేకపోతే రైతన్నలు చనిపోతుంటే పోషించలేకపోయినామా? లగచెర్ల రైతుల భూములను లాక్కుంటే పోషించలేకపోయినామా? లేకపోతే HCU భూములు కాపాడడంలో పోషించలేకపోయినామా? ఏదో ఫ్యూచర్ సిటీ అని తీసుకొచ్చి డాల్బోలు కథలు చేస్తా అంటే అవి చూపెట్టడంలో అది చూపెట్టలేకపోయినామా? ఏం చేయలేకపోయినామా? అధికారం పోయినప్పటి నుంచి మా వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారు కానివ్వండి, మా హరీష్ అన్న గారు కానివ్వండి, బాపు కేసీఆర్ గారు ఏది చెప్తే అది ప్రజల వద్దకు మీరు పోవాలని చెప్తే అధికారం కోల్పోయిన వెంటనే ప్రజల వద్దకు పోయి వాళ్ళు కూర్చుంటున్నారు. ప్రతి ఒక్క సమస్య మీద రేవంత్ రెడ్డి చేస్తున్న దొంగ నాటకాల మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు. HCU భూములు తీసుకుంటేనేమో అట్లా అడ్డం పడ్డారు. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూములకేమో ఇట్లా ముదగాల నుంచే యుద్ధం మొదలు పెడతా ఉన్నారు. పాపం వాళ్ళని పని చేయనిత్తలేరట కదా. రియల్ ఎస్టేట్ బ్రోకరు భూములను అమ్ముకోకుండా చేస్తున్నాం అంతే తప్ప పనికి మాలిన పనులు చేయకుండా చేస్తున్నాం తప్ప వాడేదో పనికొచ్చే పనులు చేసేది ఆపుతలేం మేము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడితే ఆపినమా? ఏమన్నా SLBC కడుతుంటే ఆపినమా? SLBCలో 9 మంది శవాలు ఇప్పటికీ అందులో పోయినా కూడా బయటికి తీసుకొస్తే ఏమన్నా ఆపినమా? లేకపోతే పాలమూరు ప్రాజెక్టుల చంద్రబాబు ఆంధ్ర కలిసి దోపిడీ చేస్తుంటే కృష్ణా జలాలను ఎత్తుకోపోతుంటే ఆగుమని చెప్తా అంటే ఆగకుండా చేసినామా మేమేమన్నా? రేవంత్ రెడ్డి కృష్ణా నీళ్లను చంద్రబాబు నాయుడుకు సద్దులు కట్టి పంపుతున్నాడు. ఇప్పటి వరకు మన ప్రాజెక్టులు మన రిజర్వాయర్లు కట్టున్నా కూడా పోసుకుంటలేడు, ఎత్తి పోసుకుంటలేడు నీళ్లు. ఎప్పుడన్నా 9.5 ఏండ్లల్లా పాలమూరు అక్కడ క్రాఫ్ హాలిడేలు ప్రకటించినామా? జూరాల నుంచి నీళ్ళు తీసుకురావాలంటాడు. జూరాల దగ్గర అటు సైడ్ మొత్తము వాళ్ళందరికీ క్రాఫ్ హాలిడేలు ప్రకటిస్తాడు. జూరాలనే గ్రావిటీ ఉన్నది, నీళ్లు ఎత్తి పోసుకోవచ్చు. శ్రీశైలంలోకి ఎందుకు వేయండు కేసీఆర్ అంటారు. ఈ ఎదవలకు ఎడ్డి సన్నాసులకు తెలియదు. జూరాలలో వరద నీళ్ళే వస్తాయి, ఆ శ్రీశైలంలో నికర జలాలు ఉంటాయి. ఉన్న నీళ్లను మనం పోసుకుంటామా? లేకపోతే ఎప్పుడో వరదలు వచ్చే నీళ్లతోటి మనం నింపుకుంటామా? ఎడ్డి సన్నాసులకు నీళ్ల మీద గాని, బేసిన్ల మీద గాని, బేసిక్స్ మీద గాని తేడా తెలియని సన్నాసులు తెలంగాణను ఆగం చేస్తున్నారు. అటు సైడ్ పాలమూరును ఆగం చేస్తున్నారు, ఇటు సైడ్ గోదావరి జలాలను బనకచెర్లకు పంపించి బాబుకు మంగళహారతులు పడుతున్నారు. ఏ విషయంలో కూడా ఈ 2 ఏండ్ల అయిపోయినాక కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి తెలంగాణను ఆగమే చేస్తున్నాడు తప్ప ఒక్కడు కూడా మంచి పని చేయలేదు. కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి పాలమూరు రంగారెడ్డి మీద పెట్టలేదు. 9.5 ఏండ్లల్లా మరణ శాసనం రాసిందే కేసీఆర్ అంటాడు రేవంత్ రెడ్డి. 9.5 ఏండ్లల్లా కాళేశ్వరం కట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని కేసులేస్తే ఎంత అడ్డుకున్నారో, హరీష్ అన్న ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చిండో, NGTలో పోరాటం చేసిండో, ప్రతి ఒక్క దగ్గర పోరాటం చేసిండో నేను. ఎందుకంటే నేను అప్పుడు లీగల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటుంది. రాత్రి పొద్దున కేసేసిండంటే నైట్ వరకు అక్కడ వచ్చి కూర్చొని ఆ NGTలో కోర్టులో హాజరయ్యి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇక్కడ ఉన్న పని ఉన్నదనేసి మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయేటోడు హరీష్ అన్న. అది మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల నిబద్ధత. పాలమూరు ఏదులా చేయలేదా? నార్లాపురం చేయలేదా? 100% అయిపోయింది. బాహుబలి పంపుల కంటే 600 మెగావాట్ ఎక్కువ సామర్థ్యం కలిగిన పంపులను నార్లాపూర్ పంప్ హౌస్ దగ్గర పెట్టున్నారు. స్విచ్ ఎత్తే నీళ్ళత్తే. వేస్ట్ గాడు స్విచ్ శాతనైతే లేదు, కేసీఆర్ నీళ్ళని మళ్ళీ అంటారు అనేసి ఆ నీళ్ళని కూడా తీసుకొస్తలేడు. అది అట్లా సొంత జిల్లా మీదనే పగ సాధిస్తున్నాడు. అంటే సొంత జిల్లా నీదా నాదా అని తరతమ్య భేదం లేదు రేవంత్ రెడ్డికి అనేటోనికి. నాశనం మొత్తం నాశనం కావాలి, మొత్తమే పోవాలని చూస్తున్నాడు.
రైట్. కొత్త పాలసీలు తీసుకొస్తుండు, కొత్త కథలు, కొత్త లెక్కలు. ఈ చలాన్లు ఆటో డిడక్షన్ పెడతాడట కదా. ఆటో డిడక్షన్ రేవంత్ రెడ్డికి పెట్టాలి. రేవంత్ రెడ్డి కారుకి ఎన్ని చాలన్లు ఉన్నాయో ఆయనకు తెలుసా? మరి ఆటో డిడక్షన్ ముందు ఒక ట్రై చేస్తే ఆయననే ట్రై చేసుకోవాలి. ఇంకొకటి ఆనాడు ఒకటి ముచ్చడే చెప్పినట్టు గుర్తు నాకు. పాపం పిల్లగాన్లు ఏదో చిన్నగా డ్రింక్ తీసుకుంటే పోతా అంటే గొట్టాలు పెట్టి ఊదిపిస్తే చాలన్లు వేస్తాండ్రు సన్నాసులు అన్నట్టు గుర్తు నాకు. మరి ఈ సన్నాసుగాడు ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఆటో డెబిట్ ఓన్లీ చలన్లు కట్టడానికేనా? మా రైతులకు రైతు బీమా, రైతు బంధు ఇవ్వడానికి ఆటో డెబిట్లు గవర్నమెంట్ల నుంచి వెళ్ళేవా? మా ఆడబిడ్డలకు 2500 2500 తులం బంగారం రావడానికి ఆటో డిడక్షన్లు లేవా? పాలన చేయరా సన్నాసోడా అంటే చాలన్లు కడతా, చాలన్లు కట్టించుకుంటా అని తిరుగుతున్నాడు. అంతే తప్ప ఏం లేదు. సంక్రాంతికి ఆంధ్ర వాళ్ళకి టోలు గేట్ అదే ఛార్జీలను మినహాయింపు ఇచ్చిండ్రు. మా అతిపెద్ద జాతర మా తెలంగాణ కుంభమేళ, మరి మేడారం భక్తులకు టోల్ ఫ్రీ ఎందుకు ఇవ్వలేదండి? టోల్ ఛార్జీల మూత అక్కడ ఎందుకు మోగిస్తున్నారు? ములుగు దగ్గర నిన్న టోల్ ఛార్జెస్ తీసుకున్నారు. అంటే తెలంగాణ ప్రజలు టోల్ ఛార్జీలకు మినహాయింపు ఉండదా? అంటే ట్రాఫిక్ జామ్ కాదేమో. గురుదక్షిణ కింద ఓన్లీ గురువును ప్రసన్నం చేసుకోవడానికి గురుదక్షిణ కింద తెలంగాణను అడ్డంగా అధ్వానంగా తయారు చేస్తున్నాడు. మరి ఎట్లక్క ఇంకా 3 ఏళ్ళు మిగిలింది కదా. ఇక 3 ఏళ్ల పోరాటమే మిగిలింది మనకు. మన కేసీఆర్ గారి ఆనవాళ్ళు, తెలంగాణ ఆనవాళ్ళు, మన అభివృద్ధి ఎంతవరకు జరిగిందో అంతవరకు ఉంచుకొని ఉండుడే తప్ప ఇంకొకటి ఏం లేదు. వాడేదో చేస్తాడు, మనకేదో చేసి పెడతాడని లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కు పెట్టిండు, ఈనాడు తెలంగాణ అభివృద్ధి మీద కూడా రైఫిల్ ఎక్కు పెట్టి కూర్చుకున్నాడు తప్ప ఇంకొకటి లేదు. మళ్ళా కేసీఆర్ వస్తాడని మీరు అంటుండ్రు, కానీ నేనే వస్తా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి. ఇక 10 ఏళ్ళు ఆల్రెడీ 2 ఏళ్ళు చూసినాం, ఇంకొక 3 ఏళ్ళు చూడాలి. ఇంకా 10 ఏళ్ళు చూడాలంటే జనాలు అమ్మో ఇప్పటికే జనాల పరిస్థితి అయిపోయింది. చూసే పరిస్థితిలో కూడా లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు కేసీఆర్ ని తెచ్చుకుంటాం అనుకుంటున్నారు. రైతులకు యూరియా తిప్పలు ఉన్నదా లేదా? ఒకసారి మీరు ఊర్లలోకి వస్తే తెలుస్తాయి. రైతులకు స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా? రైతులకు ఎర్ర బటన్, పచ్చ బటన్ ఫోన్లు ఉంటాయి. అలా యాపులు తీసుకొచ్చి యాపులలో పెట్టి చేస్తే ఎంత కష్టపడతారు రైతులు? పంటలు పండించుకోవాలా, లేకపోతే యాపులు చూసుకోవాలా? రైతులు లైన్లలో నిలబడాలా, లేకపోతే అక్కడ నాటేసే ఉన్నము నారెదుగుతా అనేది యూరియా చల్లుకోవాలా? అగమ్య గోచరం చేసిండు తెలంగాణ. 1-2 జాగాలలో జరిగితే కావాల్సుకునే బీఆర్ఎస్ లో భూతద్దం పెట్టి చూపెడతారు అంటారు. ఆ 1-2 జాగాలలో కూడా ఎందుకు జరుగుతానే? ఆ 1-2 జాగాలలో కూడా ఎందుకు జరుగుతానే? ప్రతి ఊర్ల ప్రతి వాడకు ఆల్రెడీ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. దిక్కుమాలినోడు చూపించుకుంటలేడు. పోతే మీ జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నాడు, గంతే తప్ప ఏం లేదు. షాపుల లేని యూరియా యాపులు ఉంటుందా చెప్పు? రేవంత్ రెడ్డి మెదళ్ళ అభివృద్ధి అనేది లేనిది రేవంత్ రెడ్డి ఏదో ఆర్టిఫిషియల్ గా చూపిస్తామంటుంటదా? ఓవరాల్ పాలన, అడ్మినిస్ట్రేషన్, పోలీసు యంత్రాంగం ఏం చెప్తారు? పోలీసు యంత్రాంగము అధికారం ఉన్న వాళ్ళకి కొమ్ముగాస్తుంది. పాపం పోలీసులను అధ్వానం చేసేసిండు. వాళ్ళను ఏదో కెమెరాలు ఇచ్చి కెమెరాలు కొట్టుకరావాలి కెమెరా మెయింటైన్ చేసేసిండు వాళ్ళను పాపం. అంతే తప్ప ఏం లేదు. కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు ఇన్నోవా కార్లు ఇచ్చి షీ టీమ్స్ పెట్టి వాళ్ళ గౌరవాన్ని పెంచితే ప్రజలకు పోలీసులకు మధ్యలో ఉన్న దాన్ని తీసేసి అడ్డుగోడలను తీసేసి ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీదకి రండి మీరు. చాలన్లు రాత్రిపూట నిన్న మేడారం నుంచి వస్తుంటే కూడా చిటియాల దగ్గర కూడా రోడ్ల మీద చాలన్ల గురించి అడుగుతున్నారు, లేకపోతే ఆ పేపర్లు చూపించండి అని అడుగుతున్నారు. వాళ్ళకి టార్గెట్లు ఇచ్చారు, ఆ టార్గెట్లకు రీచ్ కావాలని వాళ్ళని తోలుతున్నారు. అంతే తప్ప ఏం లేదు. లాస్ట్ అక్క ఒకటి, జిల్లాలు అశాస్త్రీయంగా పునర్విభజన చేసిండ్రు, పునర్వ్యవస్థీకరణ చేసిండ్రు కేసీఆర్ అని చెప్పేసి. ఇక్కడ 10 జిల్లాలను రద్దు చేస్తాము, అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఈ 32 జిల్లాలను తీసేసి 23 జిల్లాలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మళ్ళీ ఒక పోరాటానికి తెరలేపుతాడు రేవంత్ రెడ్డి అంటేనే. ప్రతి ప్రజలకు పాలనా సౌలభ్యం కోసము, పాలన వాళ్ళ దగ్గరికి రావడం కోసం, ప్రజల కోసమే జిల్లాలను చేసి ఆ జిల్లాల దగ్గర కలెక్టరేట్లను కట్టించి, ఎస్పీ బంగ్లాలను కట్టించి, మళ్ళీ తర్వాత మెడికల్ కాలేజీలను చేసిండు, అభివృద్ధి చేసి పెట్టిండ్రు. ఎక్కడ ఏ స్ట్రక్చర్ ఉండాలి ఆ విధంగా చేసి పెట్టిండ్రు. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటే మళ్ళీ ఈ జిల్లాకు అలవాటు పడ్డ రైతన్నలు, ఈ జిల్లాకు అలవాటు పడ్డ ప్రజలు మళ్ళీ ఏ జిల్లా అనుకొని ఎత్తుకుంటూ పోవాలా? ఇదంతా రేవంత్ రెడ్డి ప్లాన్ లో భాగమే. నియామకాలు ఏర్పాటు చేయడంలో కొంత టైము, అంటే నియామకాలు ఇచ్చే అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు కదా, ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎగవేతలు చేస్తే ఇప్పటికే రోడ్డు మీదకి వస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అస్తావ్యస్తం అనేసి కేసీఆర్ గారి మీద నెపం నెట్టి ఒకటి చేద్దామని ట్రయల్ చేస్తున్నాడు. ఏ జిల్లాను ముట్టుకొని ఉన్నా కూడా రేవంత్ రెడ్డికి వెనకాలనే ఉరికొస్తారు ఆ జిల్లా వాసులు. ఇప్పుడు
అంటే జిల్లాలలో ఏ విధమైన లోట్లు కనబడ్డాయి, ఏ విధమైన నాకైతే లోటుపాట్లు అంటే కనబడ్డాయి? రేవంత్ రెడ్డి కళ్ళుని చూడలేని కబోదులు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి అనేటోడు. ఉమ్, అంటే ఏ జిల్లాకు పోయినా కూడా నిన్న ములుగు దగ్గరికి పోయినా ఉమ్, మెడికల్ కాలేజ్ ఉన్నది, నర్సింగ్ కాలేజ్ ఉన్నది, కలెక్టరేట్ ఉన్నది, అన్ని ఉన్నాయి. ఉమ్, వస్తుంటే సిద్దిపేట దగ్గర కూడా చూసిన ఎస్పీ బంగ్లా కానివ్వండి, ఐటీ హబ్ కానివ్వండి, మళ్ళీ తర్వాత కలెక్టరేట్ కానీ అన్ని ఉన్నాయి. ఉమ్, ఏ జిల్లాను ముట్టుకుంటాడు? ఎందుకు ముట్టుకోవాలి? మెడికల్ కాలేజ్ ఉన్నది, నర్సింగ్ కాలేజ్ ఉన్నది. ఉమ్, అంటే మెడికల్ కాలేజీలు తీసేస్తావా, నర్సింగ్ కాలేజీలను తీసేస్తావా, లేకపోతే కలెక్టరేట్లను కూలుస్తావా, లేకపోతే ఎస్పీ బంగ్లాలను కూలుస్తావా? ఎవరిని కూలుస్తావు? ఏం చేస్తావు? ఉమ్, నీ కూల్చివేతలకు ఎగవేతలకు కోసమే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేసి మొదలు పెట్టుకున్నాడు. అశాస్త్రీయం అంటున్నాడు కదా. శాస్త్రాల గురించి అశాస్త్రీయాల గురించి వెళ్ళి తెలియని ఎడ్డి సన్నాసి తెలిసే ప్రయత్నమే ఇది. ఆయనకు ఒకటే ఒక శాస్త్రం వస్తుంది, ఆయనే బూతు శాస్త్రము, బూతు పితామహ అని తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఓకే అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా. జై తెలంగాణ. జై తెలంగాణ, జై బాపు కేసీఆర్.